ఫ్రెండ్స్, ఎప్పుడైనా ట్రెడిషనల్గా స్వీట్ తినాలనిపించినప్పుడు ఒక్కసారి ఈ అటుకుల పాయసం ట్రై చేయండి. పాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకొని, నెయ్యి వేడెక్కాక ముందుగా కాజు బాదం ఫ్రై చేసుకొని, దాంట్లోనే కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలోకి 1 కప్పు అటుకులను తీసుకొని లో ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల అటుకులు అనేవి క్రిస్పీగా అవుతాయి. ఇలా క్రిస్పీగా అయితే ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో దాంతో ఈక్వల్ క్వాంటిటీగా 3 కప్స్ వేడి చేసిన చల్లార్చిన పాలనైతే తీసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేయాలి. ఇలా కుక్ అయ్యేలోపు వేరొక బౌల్ తీసుకొని 1 కప్పు బెల్లం తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇక్కడనైతే బెల్లం పూర్తిగా వాటర్ స్టేజ్కి వచ్చేదాకా కరగనివ్వాలి. ఇలా కరిగాక పక్కన పెట్టుకుంటే అటుకులు అయితే ఇలా సాఫ్ట్గా అయిపోతాయి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ ముందుగా మనం కరగదీసి పెట్టుకున్న బెల్లం వాటర్ యాడ్ చేసుకొని 2 మినిట్స్ చక్కగా కలుపుకొని డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకుంటే యమ్మీ అటుకుల పాయసం